చేరి వచ్చిన సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని కృపను బట్టి మనం దేవుని సన్నిధికి రాగలిగాం కదా. పరిస్థితులు చూస్తే ఎంతో భయంకరంగా ఉన్నాయి. బయటికి పోలేనటువంటి పరిస్థితులు, ఒకరితో ఒకరు సంపూర్ణంగా మనసు విప్పుకొని మాట్లాడుకోలేనటువంటి పరిస్థితులు, ఒకరికి ఎదురుగా ఒకరు కూర్చోలేము, నిలబడలేము. పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయి కదా. ఈరోజున్న వారు రేపు కనపడటంలే. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని ఇంకా ఆయన తోడుగా ఉండి మనల్ని ఆయన సన్నిధికి నడిపిస్తున్నాడు. కాబట్టి దేవుని మనం ఎంతైనా జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైనాం. అయితే ఈ భయంకరమైనటువంటి పరిస్థితులలో దేవుడు తన పిల్లలతో ఏమని మాట్లాడుతున్నాడో మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని మాటలను మనం విందాం. దేవుడు తన పిల్లలకు ఏమని వాగ్దానం చేస్తున్నాడో, ఏమని మాట్లాడుతున్నాడో మనం చూసి మన జీవితాలను ఆయనకు సమర్పించుకుందాం. చూడండి, యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము మొదటి వచనం. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము మొదటి వచనం. మరియు యెహోషువతో ఇట్లనెను, భయపడకము, జడియకము, యుద్ధ సన్నద్ధులైన వారందరిని తోడుకొని హాయి మీదికి పోయి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు కలిగినటువంటి మా గొప్ప దేవ తండ్రి, మీకు వేలాదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా తండ్రి. మేమేమై ఉన్నామో నాయన మీ కృప వల్లనేనయ్యా. మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. నాయన తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి రక్షించి నాయన మీ బిడ్డలుగా తండ్రి మమ్మల్ని ఏర్పరచుకుని నాయన ప్రభా మీ సన్నిధిలో, మీ సహవాసంలో తండ్రి ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మీ కృపా బాహుల్యమును బట్టి నాయన మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా రక్షణకర్త, మా విమోచకుడా, మా ప్రాణదాత తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి ప్రభా. మా ప్రాణాలను తండ్రి మీ చేతిలో ఉంచుకొని నాయన ప్రభా అయ్యా ఇదిగో తండ్రి ప్రభా ఈ శుక్రవారం నాయన విజ్ఞాపన కూడికలో తండ్రి ప్రభా మీ సన్నిధికి నడిపించినటువంటి తండ్రి మీ కృపా బాహుల్యమును బట్టి నాయన మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. స్తోత్రంలో నాయన తండ్రి అయ్యా చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని నాయన జ్ఞాపకం చేసుకున్నందుకు తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన తండ్రి మీ బిడ్డలమైనటువంటి మేము నాయన ప్రభా ఎంతో ఆశతో నాయన మీ సన్నిధికి చేరి వచ్చగా నాయన ప్రభా తండ్రి నాయన మీరు ఆశపడే ప్రాణాన్ని తండ్రి తృప్తిపరిచే దేవుడవు నాయన మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన తండ్రి మనుషులు మాట్లాడితే తండ్రి నిష్ప్రయోజనము నాయన, మీరు మాట్లాడితే ప్రభా మాకు మేలు, క్షేమము, మా ఆత్మీయ జీవితాలకు దిద్దుబాటు కలుగుతుంది తండ్రి ప్రభా. నిలవబడినటువంటి మీ దాసుని తండ్రి మీ శిలో సాటున మరుగుపరిచి నాయన మీరే మాతో మాట్లాడి నాయన ప్రభా మమ్మల్ని ఆత్మీయంగా ఆదరించి బలపరిచి నాయన మీ సన్నిధిలో మీ సహవాసంలో తండ్రి ప్రభా మేము ఎదుగుటకు నాయన కృపచూపమని సహాయం చేయమని తండ్రి ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రభా. ఇదిగో నాయన తండ్రి ఈ కూడిక పర్యంతరము నాయన ప్రభా ఆది నుంచి అంతం వరకు తండ్రి మీరే అధ్యక్షత వహించి నాయన ప్రభా మీ నామానికి మహిమకరంగా నడిపించమని మీ కరుణ హస్తాలకు అప్పజెప్పుకొనుచు తండ్రి మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి దీనులమై అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము మొదటి వచనము. మరియు యెహోషువతో ఇట్లనెను, భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారిని అందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము. చూడు, నేను హాయి రాజును,
అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. దేవుడు యెహోషువతో మాట్లాడుచున్న మాటలు ఏమిటివి? ఏమని మాట్లాడుతున్నాడు? మొదట ఏమని అభయమిస్తున్నాడు? భయపడకుము, జడియకుము అంటున్నాడు కదా. యెహోషువ హాయి మీదకి యుద్ధానికి వెళుతున్నప్పుడు యెహోషువ ముందు ఎవరిని అనుసరించాడు? దేవుని సన్నిధికి వెళ్ళాడు. దేవుణ్ణి అడిగినట్లుగా మనం చూస్తున్నాం. దేవుణ్ణి యెహోషువ అడిగినప్పుడు దేవుడు యెహోషువకు ఏం చెప్తున్నాడు? భయపడకుము, జడియకుము, నేను నీకు తోడుగా ఉందును. హాయి రాజును కానీ, హాయి పట్టణాన్ని కానీ, ఆ దేశాన్ని కానీ, ఆ జనులను కానీ సమస్తమును నీకు అప్పగించేదను అంటున్నాడు కదా. చూడు, ఇక్కడ యెహోషువ ఏదైనా కార్యము తలపెట్టినప్పుడు ముందు దేవుణ్ణి ఆశ్రయించేవాడిగా ఉన్నాడు, దేవుణ్ణి అనుసరించేవాడిగా ఉన్నాడు, దేవుని చిత్తం ప్రకారము ఆ కార్యాన్ని జరిగించేవాడిగా ఉన్నాడు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? భయపడకుమని అభయం ఇచ్చేవాడిగా ఉన్నాడు. నీవు భయపడకుము, నీవు జడియకుము అని యెహోషువకు ధైర్యపరిచి బలపరిచి ఆయన అభయం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కదా. అలాగే ఎవరైతే దేవుని సహవాసం కలిగి ఉంటారో, దేవుని సన్నిధిని కలిగి ఉంటారో, దేవుడు వారికి ఏమై ఉంటాడు? తోడుగా ఉంటాడు కదా. యెహోషువకు తోడుగా ఉన్నట్లు ఆయన పిల్లలకు కూడా ఎవరైతే ఆయన ప్రతి కార్యంలో, ప్రతి విషయంలో ఆయన వైపు చూసేవారిగా ఉంటారో, దేవుణ్ణి అడిగేవారిగా ఉంటారో, ఆయన అభయం ఇచ్చేవాడిగా ఉన్నాడు, తోడుగా ఉండి నడిపించేవాడిగా ఉన్నాడు. అదే చూడండి, భయపడకుమని ధైర్యపరిచేవాడిగా కూడా ఉన్నాడు. దేవుని పిల్లలమైనటువంటి మనము కూడా ఇప్పుడు ఎటువంటి దినాల్లో ఉన్నాం? ఎన్నో శ్రమ దినాల్లో ఉన్నాం, కష్టకాలంలో ఉన్నాం, బయటకు వెళ్ళి స్వేచ్ఛగా ఒకటి తెచ్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నాం, స్వేచ్ఛగా తిరగలేనటువంటి స్థితిలో ఉన్నాం. ఒకరి ఇంటికి, బంధువుల ఇంటికి కానీ, స్నేహితుల ఇంటికి కానీ, ఎవరికైనా ఆపదలో ఉంటే ఆదుకుంటానికి కానీ స్వేచ్ఛగా మనం వెళ్ళలేనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. మరి ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి మనము కాపాడబడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుణ్ణి ఆశ్రయించేవారముగా ఉండాలి. యెహోషువ హాయి మీదకి యుద్ధానికి వెళుతున్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు భయపడకము, జడియకుమని అభయం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఆదికాండంలో అంతేకాక జీవిత ప్రమాణంలో కూడా ఆయన ఆశీర్వాదాలను మనకు తోడుగా ఉండి దయచేసేవాడిగా ఉన్నాడు. మన జీవిత యొక్క ప్రమాణాలు కూడా 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండము 26వ అధ్యాయము 23, 24 వచనాలు కలిసి ఉన్నాయి. అక్కడ నుండి అతడు బయర్షేబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేసేదనని చెప్పాను. ఇక్కడ ఈ మాటలు ఎవరికి చెప్తున్నాడు? దేవుడు ఇస్సాకుకు చెప్తున్నాడు. 5వ వచనం చూడండి, అదే అధ్యాయం 5వ వచనం. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనినని చెప్పెను. అబ్రహాము దేవుడు విధించినటువంటి ఆజ్ఞలను, కట్టడలను, నియమాలను ఏం చేశాడు? గైకొన్నాడు, అనుసరించాడు. అలాంటప్పుడు అబ్రహాము అనుసరించాడు కనుక దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? నీ సంతానాన్ని విస్తరింపచేస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఇస్సాకును కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అభయమిచ్చి దీవించేవాడిగా ఉన్నాడు, ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. చూడు, ఇస్సాకు జీవిత ప్రమాణంలో కూడా, ఇస్సాకు యొక్క జీవిత ప్రమాణంలో కూడా దేవుడు తోడుగా ఉండి అభయమిచ్చేవాడిగా కనపడుతున్నాడు కదా. ఇక్కడ ఇస్సాకు కరువు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకు
వెళ్ళాడు. కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఇస్సాకు తవ్వించినటువంటి బావులన్నిటినీ వారు తీసుకొని మరలా ఇస్సాకును ఏం చేశారు, మా దేశం నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకును మళ్ళీ వాళ్ళు పంపించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇస్సాకు అక్కడ నుండి ఎక్కడికి వచ్చాడు, బయర్షేబాకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అదే చూడండి, అక్కడ నుండి అతడు బయర్షేబాకు వచ్చాను. బయర్షేబా అంటే రొట్టెల ఇల్లు, దేవుని ఇల్లు. ఇస్సాకు ఎక్కడ నుంచి, ఐగుప్తు నుంచి దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ఇంటికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. రొట్టెల ఇల్లు, ఆహారము ఇల్లు, కరువు తీరేటువంటి ఇల్లు, మన కడుపు నింపేటువంటి ఇల్లు అనమాట. ఎక్కడికి వచ్చాడు, బయర్షేబా, దేవుని సన్నిధికి వచ్చినట్లుగా, దేవునితో మనవి చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఇస్సాకు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించాడో దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమై ఏమన్నాడు, ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక. చూడు, దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకు ఎడల నెరవేర్చేవాడుగా ఉన్నాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు కనుక ఆయన వాగ్దానం చేసిన దానిని తప్పక నెరవేర్చేవాడుగా ఉన్నాడు. అబ్రహాం ఏం చేశాడు, దేవుని మాటలు విన్నాడు, ఆయనకిచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తున్నాడు. అక్కడే ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీకు తోడైన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. ఇక్కడ కూడా భయపడకుము అని కూడా అభయమిస్తున్నాడు. అక్కడ యెహోషువకు యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోషువకు ఎలా భయపడకుము జడియకుమని అభయం ఇచ్చాడో ఇక్కడ ఇస్సాకు కూడా అభయం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసదను. జీవిత ప్రమాణాలలో కూడా దేవుడు తోడుగా ఉండేవాడిగా ఉన్నాడు. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించేవారిగా ఉంటారో, దేవుని వెంబడించేవారిగా ఉంటారో, ఆయన సన్నిధికి వచ్చి మొరపెట్టేవారిగా ఉంటాడో, ఆయన జీవిత ప్రమాణాలలో కూడా ఆయన తోడుగా ఉండి కాపాడేవాడిగా ఉన్నాడు, ఆదరించేవాడిగా ఉన్నాడు. అదే చూడండి, కరువులో కూడా దేవుడు తన పిల్లలను ఆదరించేవాడిగా ఉన్నాడు. కరువులలో కూడా మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. మరియు మందిరపు ప్రక్కలను, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, నీవు పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పమును మొదట చేసిన యొద్దకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనేను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని ఎవరు చెప్పారు? ఏలియా ఒక విధవరాలికి చెప్పినట్లుగా చూస్తున్నాం. కరువు వచ్చినప్పుడు కదా, ఆయన కరువులో కూడా తన బిడ్డలను తోడుగా ఉండి పోషించేవాడిగా కనపడుతున్నాడు. అక్కడ కరువు వచ్చినప్పుడు ఏలియాను ఎక్కడికి పొమ్మంటాడు? విధవరాల దగ్గరికి పొమ్మంటాడు. 9వ వచనంలో, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని అంటాడు 9వ వచనంలో. అప్పుడు ఏలియా పోయి ఆ విధవరాలితో దేవుడు చెప్పినటువంటి మాటలను ఆమెతో చెప్తాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని ఆమెతో చెప్పినప్పుడు దేవుని మాట మీద ఆమె ఏం చేసింది? నమ్మకం ఉంచింది కదా. దేవుని మాట మీద నమ్మకం ఉంచి ఏలియా చెప్పినట్లుగా ఆమె చేసింది. దేవుని ఎడల విశ్వాసం ఉంచి ఏలియా ఏమైతే చెప్పిందో తూచ తప్పకుండా అది చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆమె దేవుని
మాట మీద నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ఏలియా చెప్పినట్లుగా చేసిందో కరువు తీరేంత వరకు కూడా ఆమెకు ఎటువంటి బాధ కలగల, ఆకలి బాధ కలగల. పిండి అయిపోలేదు, నూనె తక్కువ కాలే కదా, పిండి అయిపోలే, నూనె తక్కువ కాలే. కారణం ఏంది? దేవుని మాట వినుట వలన. దేవుని మాటకు ఎప్పుడైతే విధేయత చూపించేవారిగా ఉంటారో దేవుడు వారిని కరువులో కూడా తోడుగా ఉండి పోషించేవాడిగా ఉన్నాడు. చూడండి, అక్కడ భయపడవద్దు అని అభయం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, నీవు భయపడవద్దు. ఆమె ఏమనుకుంది? కొంచెం పిండి ఉంది, కొంచెము నూనె ఉంది, ఆ ఒక్క అప్పము చేసుకొని తాను తన బిడ్డ తిని చనిపోవాలనుకుంది కదా, చనిపోవాలనుకుంది. ఆ ఒక్క అప్పము చేసుకొని తాను తన బిడ్డ చేసుకొని తర్వాత రోజులు ఇంకా దొరకదు కదా, ఒక్క అప్పమే అవుతుంది ఆమె దగ్గర ఉన్నటువంటి పిండి, అదొక్కటి చేసుకొని తిని చనిపోవాలనుకుంది. కానీ ఏలియా ఏమంటున్నాడు? భయపడవద్దు, భయపడవద్దు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎప్పుడు తోడై ఉన్నాడు? దేవుని మాటకు నువ్వు ఎప్పుడైతే విధేయత చూపించావో, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా నువ్వు అనుసరించావో, అప్పుడు నీకు దేవుడు తోడై ఉండి కరువులో కూడా పోషించేవాడిగా ఉన్నాడు. భయపడవద్దని అభయం ఇచ్చేవాడిగా కూడా ఉన్నాడు. అంతేకాదు, ఆయన ఆపదలలో కూడా ఆదరించేటువంటి దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు? ఆపదలలో కూడా ఆదరించేవాడు. చూడండి, రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పాను. ఇక్కడ పలుకుతున్న మాటలు ఎవరు? ఎలీషా కదా. ఎలీషా పలుకుతున్నటువంటి మాటలు. సిరియా రాజు ఇశ్రాయేలీయుల మీదకి దండెత్తి వచ్చినప్పుడల్లా ఎలీషా చెప్పినటువంటి మాటలను ఇశ్రాయేలీయుల యొక్క రాజు తెలుసుకొని అక్కడ సిరియా రాజు యొక్క సైన్యాన్ని నుంచి తప్పించుకునేవాడిగా ఉన్నాడు. అప్పుడు సిరియా రాజు అడుగుతాడు, మన యొక్క ఉద్దేశాలు, మన యొక్క ఎత్తుగడలు, మన యొక్క ప్లాన్ అంతా ఇశ్రాయేలీయులకు ఎలా తెలుస్తుంది అని అడిగినప్పుడు, ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు. అతని ద్వారా ఆ రాజుకు, ఇశ్రాయేలీయుల రాజుకు తెలియపరచడం వలన మన నుంచి తప్పించుకుంటున్నాడని సిరియా రాజుకు తెలియపరిచినప్పుడు సిరియా రాజు ఏం చేస్తాడు? సైన్యాన్ని పంపిస్తాడు. ఎలీషాను పట్టుకొని రమ్మని సైన్యాన్ని పంపిస్తాడు. అయితే ఆ సైన్యం వచ్చి పట్టణం చుట్టూ ఏమి చేసింది? కాపు కాసింది. ఎలీషాను పట్టుకొని వెళ్ళడానికి కాపు కాసింది. చూడండి, అందుకు రాజు, మేము మనుషులను పంపి అతని 13వ వచనం, తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూచి రమ్ము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చెను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనెను. ఎలీషాను పట్టుకొని వెళ్ళటానికి పట్టణం చుట్టూ నలుదిశల వారు కాపల వేసి ఉన్నారు. అయితే పెందల కాడనే ఎలీషా యొక్క పనివాడు లేచి ఆ సైన్యాన్ని చూసి ఎలీషాతో అంటున్నాడు, అయ్యా ఇంకా ఏముంది? సైన్యము మన పట్టణం చుట్టుకొని ఉన్నది, ఇంకా మనల్ని సిరియా రాజు సైన్యం పట్టుకొని వెళుతుంది, మన పని అయిపోయిందని చెప్పి తన ప్రవక్తతో శిష్యుడు చెప్పినప్పుడు ఎలీషా ఏమంటున్నాడు? ఎలీషా 16వ వచనంలో, భయపడవద్దు అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారు. మన పక్షమున ఉన్నవారు వారికంటే కూడా అధికులై ఉన్నారని ఎప్పుడైతే ప్రార్థన చేసి వాని కనులు తెరిపించాడో అప్పుడు ఎలీషా చుట్టూ కూడా ఏమున్నాయి? పర్వతాలు, అగ్ని గుర్రాలు, రథాలు ఎలీషా చుట్టూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం కదా. చూడండి, ఆపదలో కూడా, ఎలీషాకు వచ్చినటువంటి ఆపదలో కూడా దేవుడు తోడుగా ఉండి కాపాడేవాడుగా ఉన్నాడు. భయపడవద్దు అని అభయం ఇచ్చేవాడిగా ఉన్నాడు. మనం వాక్యంలో చూస్తున్నాం,
నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కదా. మనలో ఉన్నటువంటి వాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. అప్పుడు మనం ఈ లోకంతో ఇంకా భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని మాటకు విధేయత చూపించేవారముగా ఉండాలి. దేవుని మాటకు మనం ఎప్పుడైతే విధేయత చూపించేవారముగా ఉంటామో ఆపదలలో కూడా ఆయన మనకు తోడుగా ఉండి అభయమిచ్చి కాపాడబడేవారుగా ఉంటాం. అంతేకాదు బలహీనతలో కూడా మనకు ఆయన మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడు. మన బలహీనతలలో కూడా ఆయన మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. చూడండి, దేవుడు తన పిల్లలకు ఎంత గొప్ప వాగ్దానాలను ఇస్తున్నాడో. భూదిగంతముల నుండి నేను పట్టుకొనినవాడా కదా. మనం ఒకప్పుడు భూదిగంతాలకు దిగజారిపోయినటువంటి వారం కదా. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చి నిత్య నరకాగ్నికి పాత్రులమై పాతాళానికి వెళ్ళవలసినటువంటి వారం కదా. అటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మనం ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించి మనల్ని ఏర్పరచుకున్నాడు. మన కొరకు తన ప్రాణం పెట్టి మనల్ని ఏర్పరచుకున్నాడు. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక, అంటే నిన్ను విడిచిపెట్టక నేం చేశాడు? ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనకేం చేస్తున్నాడు? అప్పుడు ఆయన అభయం ఇస్తున్నాడు. చూడండి, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడనై ఉన్నాను, భయపడకము. చూడండి, ఆపదలలో ఆయన భయపడకము అంటున్నాడు. కరువులలో కూడా భయపడకుండా అంటున్నాడు. మన జీవితంలో కూడా భయపడవద్దు అంటున్నాడు. ఇక్కడ కూడా మనకు దేవుడు నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము అంటున్నాడు. మన బలహీనతలో మనం ఉన్నప్పుడు ఆయన భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతను. నీ బలహీనతల నుంచి నిన్ను బలపరుతను. ఆయన బలపరిచేవాడిగా ఉన్నాడు. మన బలహీనతల్లో కూడా ఆయన మనల్ని బలపరిచేవాడిగా ఉన్నాడు. మనకు సహాయము చేసేవాడిగా ఉన్నాడు. ఆయన యొక్క నీతి అను దక్షిణ హస్తంతో ఏం చేసేవాడిగా ఉన్నాడు? ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి? కేవలం ఆయన మాట మాత్రమే మనం వినాలి. ఆయన మాటకు మనము విధేయత చూపించే వారముగా ఉండాలి. దేవుని చిత్తానుసారముగా మనము నడుచుకునే వారముగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలహీనతల్లో కూడా మనం ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని బలపరిచేవాడిగా ఉన్నాడు, ఆదరించేవాడిగా ఉన్నాడు, అలాగే ఆశీర్వదించేవాడిగా కూడా ఉన్నాడు. అంతేకాక ఇప్పుడు బలహీనతల్లో ఆయన మనకు తోడుగా ఉన్నాడు. శోధనలు వచ్చినప్పుడు కూడా ఆ శోధనలు జయించటానికి కూడా ఆయన మనకు తోడుగా ఉన్నాడు. అదే చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1-3 వచనాలు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగో సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు.
నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు, జ్వాలలు కూడా నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడును, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన నేను నిన్ను రక్షించేవాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా ఆ కూషును షేబాను ఇచ్చి ఉన్నాను. చూడండి, మనం ఇక్కడ మొదట వచనం చూస్తే నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము, నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము. శోధనలో కూడా ఆయన తోడుగా ఉండి అభయమిచ్చేవాడిగా ఉన్నాడు, అభయమిచ్చేవాడుగా ఉన్నాడు. శోధనలు ఏంటి? ఆ శోధనలు బబులోను వారు వచ్చి యుద్ధం చేసి వారిని చెరకు తీసుకొని పోయినప్పుడు వారి ఇశ్రాయేలీయులకు దేవుడు ఇస్తున్నటువంటి అభయం అన్నమాట. ఆ శోధనలో వారి యొక్క శోధన నుంచి బలపరచటానికి కూడా దేవుడు తోడుగా ఉన్నాను, నేను భయపడకుమా అని ఆయన అభయం ఇచ్చి ధైర్యపరిచేవాడుగా ఉన్నాడు. చూడు, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపోరవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, అగ్ని మధ్యను నడిచినప్పుడు కూడా కాలిపోవు. మనం చూస్తున్నాం షడ్రకు మెషకు అబేద్నెగోలు కదా, వారికి వచ్చినటువంటి శోధనలోను వారిని అగ్నిగుండంలో పడవేసినప్పుడు వారి వెంట్రుకలు కూడా అగ్నివాసన అంటలే, వారి వెంట్రుకలు కూడా అగ్నివాసన అంటలే. కాబట్టి కారణమేంది? వారు దేవుని పక్షాన నిలబడ్డారు కదా, దేవుని యందు విశ్వాసం ఉంచారు, దేవుని మాట నమ్మారు, దేవుని ప్రకారం వారు నడుచుకునేవారుగా విధేయత చూపించారు. కాబట్టి వారు అగ్నిలో పడవేసినా కానీ వారి వెంట్రుకలు అగ్నివాసన కూడా అంటలేదు. కారణమేంది? దేవుడిచ్చినటువంటి అభయము కదా, దేవుడిచ్చినటువంటి వాగ్దానం. శోధనలో కూడా తన పిల్లలను ఆయన ఏమారేవాడు కాదు, మర్చిపోయేవాడు కాదు. ఆయన అభయం ఇచ్చినవాడు, వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి ఆయన ఆదరించేవాడు, బలపరిచేవాడు, కరువులలో కూడా ఆదుకునేటువంటి వాడు. అదే భయపడకు అంటున్నాడు యెహోషువ గ్రంథము, అదే 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఇక్కడ దేవుడు యెహోషువకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, వాగ్దానం ఏంటిది? నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఏం ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడంట? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును కదా. యెహోషువ ఇశ్రాయేలును కనాను దేశానికి నడిపించేటప్పుడు ఇంత సైన్యాన్ని ఎలా, ఇంతమంది ప్రజల్ని నేను ఎలా నడిపించాలని కొద్దిగా బాధపడినట్లుగా చూస్తాం, దిగులు పడ్డట్టుగా మనం చూస్తాం. అప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుచున్నాడు, నేను నీకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, నీవు భయపడకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండి నడిపించేవాడిగా ఉన్నాడు కదా. ఈ జీవిత యాత్రలో కదా, వారి యొక్క జీవిత యాత్రలో దేవుడు వారికి ఎలా తోడు ఉండి వారిని కనానుకు నడిపించాడో, మనకు కూడా ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా ఈ లోకం అనేటువంటి జీవిత యాత్రలో ఆయన మనకు తోడుగా ఉండి కనాను అనేటువంటి ఆ పరదేశానికి, ఆ పరలోకపు రాజ్యానికి కూడా మనల్ని ఆయన నడిపించేవాడిగా ఉన్నాడు. ఎప్పుడు? దేవుని మాటకు మనము లోబడినప్పుడు, దేవుని మాటకు మనం విధేయత చూపించినప్పుడు ఆయన సమస్త కార్యములలో ఆయన మనకు తోడుగా ఉండి నడిపించి ఆ కనాను, పరమ కనానును ఆయన మనకు నడిపించేవాడిగా ఉన్నాడు. ఆయన మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు. ఏ విధంగా నడిపిస్తాడు? అదే లోకాసు వార్త చూడండి, ఆయన ఏ విధంగా నడిపిస్తాడో. లోకాసు వార్త 12వ అధ్యాయము
12వ అధ్యాయం 32వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ వచనం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయుడి, పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి, అక్కడికి దొంగరాడు చిమ్మట కొట్టడు. ఇప్పుడు 32వ వచనంలో చూడండి, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. చిన్న మంద భయపడకము కదా. మనం ఇప్పుడు ఎంతమంది కూడుకున్నాం? మనం 5గురమే కూడుకున్నాం. మనది చిన్న మంద పెద్ద మంద? మంది చిన్న మంద. మనం చిన్న మందలే. ఇవాళ మనం 3 మేలే, ఇవాళ మనం 4 మేలే, ఏం పోదాంలే, ఇంట్లో ప్రార్థన చేసుకొని పండుకుందాంలే అనుకున్నాం అనుకో, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకుంటాయా? ఉండవు. ఎందుకంటే చిన్న మంద అయినా కానీ దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. గుంపులుగా వస్తేనే కాదు దేవునికి కావాల్సింది, ఎవరైతే హృదయాన్ని అర్పించేవారు ఉంటారో వారికే దేవుడు ఇష్టపడతాడు. విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి ఆశ్రయించే వారిని దేవుడు ఇష్టపడతాడు. 1 కానీ 2 కానీ 3 అయినా చిన్న మంద అయినా కానీ. అదే ఇక్కడ దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. చిన్న మంద భయపడకుడి. చిన్న మంద, చూడు దేవుడు ఎంత గొప్ప వాగ్దానాలను తన పిల్లలకి ఇస్తున్నాడు. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమాయను. మనకు ఏ రాజ్యం ఇది? ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యం కాదు. ఏ రాజ్యము? పరలోక సంబంధమైనటువంటి రాజ్యము తన పిల్లలకు ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. చిన్న మందకైనా కానీ పెద్ద మందకే కాదు, పెద్ద మీటింగులు పెట్టి వేల కొలది లక్షల కొలది వచ్చినా కానీ దేవుడు ఆశీర్వదిస్తాడని కాదు. చిన్న మందగా కూడుకున్నా కానీ దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు, తోడు ఉండి నడిపించేవాడిగా ఉన్నాడు. ఆ పరమరాజ్యాన్ని కూడా ఆ చిన్న మందకు కూడా ఆయన అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావడానికి 1, 2, 3 అని చెప్పేసి భయపడకూడదు కదా, దిగజారిపోకూడదు. దేవుని సన్నిధికి మనము ఎంత ప్రేమతో, ఎంత విధేయతతో ఆయన మాటకు మనం లోబడి ఆయన సన్నిధికి వచ్చేవారముగా ఉంటామో దేవుడు కూడా మన ఎడల అంతే ప్రేమ చూపించేవాడిగా ఉన్నాడు. మనం ఒక బాల్ తీసుకొని బంతిని తీసుకొని గోడకు కొట్టినామనుకో, అది మరలా వెనక్కి ఎలా వస్తుంది? అదే స్పీడులో వెనక్కి వస్తుంది. అలాగే మనం కూడా ఎంత ప్రేమతో దేవుని అనుసరించే వారముగా ఉంటే దేవుడు కూడా మన ఎడల అంత ప్రేమను చూపించేవాడిగా ఉన్నాడు. చిన్న మంద భయపడకుమని ఆయన అభయం ఇచ్చి మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17, 18 వచనాలు చదువుకుందాం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కవు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. చూడు, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని అంటున్నారు. దేవుని పాద సన్నిధికి చేరితే దేవుడు ఏం చేసేవాడిగా ఉన్నాడు? పైకి లేవనెత్తేవాడిగా కనబడుతున్నాడు. ఇక్కడ యోహాను దేవుని యొక్క పాదముల చెంత చేరినప్పుడు దేవుడు ఏం చేశాడు? తన కుడి చేతిని, ఏ చేతినంట? కుడి చేతిని ఆయన నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను ఏమన్నాడు? తన కుడి చేతిని ఆయన యెహోవా మీద పెట్టి నీవు భయపడకుమని అభయం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను,
మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఆయన మృతుడునయ్యాడు కదా, ఆయన మరణించాడు, కానీ మరణం ఆయనను బంధించలేకపోయింది కదా, మరణం ఆయనను బంధించలేకపోయింది. మరణాన్ని ఆయన జయించాడు, మరణాన్ని ఆయన ఓడించాడు, మరణాన్ని ఆయన స్వాధీనపరుచుకున్నాడు. పాతాళం యొక్క తాళపు చెవులను ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు. పాతాళం యొక్క తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి కదా. ఇప్పుడు మన ఇల్లు ఉంది, మన ఇంటికి తాళమేసి, మన నాన్న కానీ అమ్మ కానీ ఇంటికి తాళమేసి తాళపు చెవులు ఆయన దగ్గర పెట్టుకున్నాడు అనుకో, మనం ఇంట్లోకి పోవటానికి అవకాశం ఉంటుందా? ఇంట్లోకి పోవటానికి అవకాశం ఉంటుందా? ఇంట్లోకి పోవటానికి అవకాశం ఉండదు, ఇంట్లో వాళ్ళు బయటికి రావడానికి అవకాశం ఉండదు. మరి పాతాళం యొక్క తాళపు చేతులను దేవుని స్వాధీనంలో ఉంచుకున్నప్పుడు మరి మనం మరణించగలమా? మరి మనం మరణానికి పోగలమా? లేదు కదా. కానీ ఈనాడు మరణానికి భయపడి దేవుని సన్నిధికి రావటానికి భయపడుతున్నారు కదా. ఇంట్లో ఉంటే మరణం తప్పుతుందా? ఇంట్లో ఉన్న మరణం తప్పదు. నువ్వు పాత భూగర్భంలో దాచిపెట్టుకున్నా కానీ నీకు మరణం తప్పదు కదా, మరణం తప్పదు. ఒక ఏంటంట చిన్నది ఉపమానం చెప్తా. ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడి కంట నీకు ఒక చేయి చూసి, ఇది సోది చెప్పేవాళ్ళు ఉంటారు కదా, చేయి చూసి చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారు, మామూలుగా ఇలా చెప్తుంటారు చూడు, జ్ఞానము చిలక ప్రశ్న లాంటి చెప్పినరా. ఆయన ఏం చెప్పిండంటే అతనికి, ఆ ధనవంతుడికి, నీకు ఎద్దు కొమ్ముతోటి మరణం ఉంది అని చెప్పాడు. నీకు ఎద్దు కొమ్ముతోటి మరణం ఉంది అని చెప్పాడు. పొడిస్తే కాదు, ఇంతకు ఏ విధంగానైనా కానీ ఎద్దు కొమ్ముతోటి నీకు మరణం ఉంది, జాగ్రత్త అని చెప్పాడంట. అదే కాలజ్ఞానం చెప్పేవాళ్ళు అంటారు కదా, అలాంటి వాళ్ళు. ఒక ధనవంతుడికి చెప్పాడు, నీకు ఎద్దు కొమ్ముతో మరణం ఉంది, చచ్చిపోతావు అని చెప్పినప్పుడు, అంటే ఎద్దు కొమ్ముతోటి మరణం ఉందంటే వ్యవసాయం చేయాలి. వ్యవసాయం చేసినప్పుడు ఆ ఎద్దును పట్టుకొని పోయేటప్పుడు ఒకవేళ ఆ ఎద్దు పొడిస్తే నేను చనిపోవచ్చు. లేకపోతే ఎద్దులు కొనుక్కొని వాటిని పెంచుతున్నా ఒకవేళ అవి ఊడబెక్కుని పొడిస్తే పొడవచ్చు అని చెప్పేసి ఆయన ఎద్దుల దగ్గరకే పోకుండా వాటిని అమ్మేటి వ్యవసాయం చేసేటువంటి పెద్ద రైతు వాటిని అమ్మేసి హాయిగా పొలాన్ని కౌలుకిచ్చి హాయిగా ఇంట్లో ఉండడం మొదలుపెట్టాడు. ఎందుకు చెప్పాడు కదా, నీకు ఎద్దు కొమ్ముతో మరణం ఉంటుందని. ఇంట్లోనే ఉండి జీవనం సాగిస్తున్నాడు. కానీ ఒకరోజు ఏమైంది, బాగా అన్నం తిని కాలకృత్యాలను తీసుకొని ఆహారం తిని నిద్రకు ఉపక్రమించాడనమాట. నిద్రకు ఉపక్రమించి పండుకున్న సమయంలో, నిద్ర పట్టే సమయంలో ఆ పైన అతను పండుకున్నటువంటి సూరుకు పైనే ఒకటి ఎద్దు కొమ్ము తగిలిచ్చిందంట. ఇదివరకు వాళ్ళ నాన్నగారు ఎప్పుడో ఉన్నప్పుడు వాళ్ళ పాత ఎద్దు ఏదో చనిపోతే, వాళ్ళ ఇంట్లో ఇష్టమైన ఎద్దు ఒకటి చనిపోతే దానికి గుర్తుగా పెట్టుకున్నాడంట ఆ కొమ్ము ఆ పైన సూర్లో. అది మరి ఆ ఎలక కదిలియటంలో అది జారి కింద పడి పొట్టలో గుచ్చుకొని చనిపోయాడు. చూడండి, ఎద్దు కొమ్ముతోటి మరణం ఉంటుందని తెలిసినప్పుడు ఎద్దుల్ని దగ్గరికి రానిలా, ఉన్న ఎద్దుల్ని అమ్మేశాడు, వ్యవసాయం మానుకున్నాడు, అసలు ఆ పనులు చేయటమే మానుకున్నాడు. కానీ మరణం నుంచి తప్పించుకున్నాడా? దానివలన వచ్చే మరణం నుంచి తప్పించుకోలేకపోయాడు కదా. అలాగే మనము ఈ కరోనాకు భయపడి దేవుని సన్నిధికి రావటానికి మనము భయపడుతున్నాం కదా. ఎందుకంటే చనిపోతామని కదా. దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు. యోబులో మనం చూస్తాం, అపవాది వచ్చి దేవునితో సవాలు చేస్తుంది, నువ్వు అతని శరీరం అంతటి మీద అధికారం ఉండు, కానీ ఆయన ప్రాణం మాత్రం మీద నీకు అధికారం లేదని దేవుడు సెలవిస్తాడు కదా. ప్రాణం మీద మాత్రం ఎటువంటి వారికైనా అంటే ఎటువంటి అధికారము ఉండదు, దేవునికి మాత్రమే అది అధికారం. కాబట్టి మనం ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా కానీ వచ్చే మరణము ఎలాగైనా వస్తుంది. కాబట్టి దేవుని సన్నిధికి రావడానికి మనము వెనుకాడకూడదు. అందుకే దేవుడు అంటాడు, చిన్న మంద భయపడకుమని. మీరు 2 3 4 నా సన్నిధిలో కూడుకొని మీరు నన్ను ఆరాధిస్తే, నా మాటకు లోబడితే, నా మాటకు విధేయత చూపిస్తే, ప్రతి విషయంలో కూడా నేను మీకు తోడయుండి
నడిపించేవాడిగా ఉంటా, రక్షించేవాడిగా ఉంటా, కాపాడేవాడిగా ఉంటా, ఆదరించేవాడిగా ఉంటా, బలపరిచేవాడిగా ఉంటా, ఆశీర్వదించేవాడిగా ఉంటానని దేవుడు ఎన్ని వాగ్దానాలను చేస్తున్నాడు చూడు. అలాగే మరణం యొక్క తాళపు చెవులు దేవుని స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. అదే దేవుడు ఇక్కడ అంటున్నాడు, నీవు భయపడవద్దు అని మనం చూస్తున్నాం. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వల్ల ఆయన పాదముల యొద్ద పడితేని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లను, ఎప్పుడైతే మనం దేవుని పాదాల సన్నిధిలో మనం చేరుతామో ఆయన కుడి చేతిని మన మీద ఉంచేవాడిగా ఉన్నాడు. కుడి చేతి దేనికి సాదృశ్యము? ఆశీర్వాదానికి సాదృశ్యం. కుడి చేయి దేనికి సాదృశ్యము? ఆశీర్వాదానికి సాదృశ్యం. మనం ఆయన పాద సన్నిధికి చేరి వచ్చినప్పుడు ఆయన కుడి చేయి మన మీద ఉంచేవాడిగా ఉన్నాడు. అలాగనే భయపడకుమని అభయం ఇచ్చేవాడిగా ఉన్నాడు. మన యొక్క జీవ మరణాలను కూడా ఆయన స్వాధీనంలో ఉంచుకొని మనల్ని జీవింపచేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క మాటకు మనం విధేయత చూపించి ఆయన సన్నిధికి వచ్చి ఆయన్ను మనము ఆరాధించేవారముగా ఉంటే, దేవుని మాటకు మనం లోబడేవారముగా ఉంటే దేవుడు మనకు ప్రతి విషయంలో కూడా తోడుగా ఉండి ముందుకు నడిపించేవాడిగా ఉన్నాడు. పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా కూడా చేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుని మాటకు లోబడదాము, దేవుని మాట ప్రకారము నడుచుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.